రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, పాకిస్తాన్ పూర్తి షాక్లో ఉంది, దిగ్భ్రమలో దిమ్మెరపోయి ఉంది. ఎందుకంటే ఊహించని రీతిలో దాడులు జరిగినాయి. దాడులు జరగడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే బాలాకోట్ ఇదివరకు జరిగింది, క్రాస్ బార్డర్ ఫైరింగ్ ఇదివరకు జరిగింది, సర్జికల్ స్ట్రైక్స్ ఇదివరకు జరిగాయి. కానీ ఈసారి జరిగినటువంటి దాడులు పాకిస్తాన్ యొక్క మొత్తం పొడవు ఎంతుందో ఆ మొత్తం పొడవున ప్రారంభం నుంచి చిట్ట చివరి వరకు జరిగినాయి. ముఖ్యంగా పాకిస్తాన్కి కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నటువంటిది బహావల్పూర్, మురీద్కేల పైన దాడి చేయడం. ఒకటి లష్కర్-ఎ తోయబా హెడ్ క్వార్టర్, ఒకటి జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్. ఈ రెండు పాకిస్తాన్ సరిహద్దు నుంచి చాలా లోపల ఉన్నటువంటివి. వీటి దాకా భారతదేశం రాగలదు, దాడి చేయగలదు, చేసి వెళ్ళిపోగలదు, సునాయాసంగా వెళ్ళిపోగలదు. ఇది పాకిస్తాన్ ఊహించలేదు, అది జరిగింది. రెండవది, ఇంత 24 నిమిషాల యాక్షన్ ఆకాశంలో జరుగుతుంటే పాకిస్తానీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ స్లీపింగ్ పిల్ వేసుకుని పడుకుంది. ఓ 2 విమానాలు ఎట్టకేలకు బయలుదేరితే వాటికి చేయాల్సినటువంటి శాస్తి చేశారు, అవి కుప్పకూలిపోయాయి. ఒక విమానం కుప్పకూలిన విషయం పాకిస్తాన్ అంగీకరించటం లేదు, రెండవది అంగీకరించక తప్పటం లేదు. మొత్తం దేశంలో ఏ ప్రాంతము సురక్షితం కాదు అని తెలిసినప్పుడు రావల్పిండిలో ఉన్నటువంటి సైన్యం కానీ, ఇస్లామాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఏ రకంగా సురక్షితంగా ఉంటుంది? అందుకే పాకిస్తాన్ షాక్లో ఉంది. అసలు ఏం జరుగుతుందో తెలియటం లేదు. 7వ తారీఖు తెల్లవారుజామున ఈ దాడులు జరిగినాయి. ఆ తర్వాత రోజంతా పాకిస్తాన్ హడావుడి పడింది. సైన్యం నుంచి యాక్షన్ లేదు. ఐఎస్పిఆర్ ఒక ప్రెస్ మీట్ అత్యంత నీరసంగా జావగారుతూ ప్రెస్ మీట్ చేసింది. ఆ తర్వాత ఐఎస్పిఆర్ అదృశ్యం, ఆసిమ్ మునీర్ అంతకన్నా ముందు అదృశ్యం, ఆయన భార్యా పిల్లలు ఎప్పుడూ అమెరికాకి పలాయనం. ఇంత జరిగిన తరువాత జవాబులు ఇచ్చే బాధ్యత ఎవరికి పెట్టారు? ఖాజా ఆసిఫ్ అనేటటువంటి మంత్రికి పెట్టారు, లేకపోతే తరార్ అని చెప్పి ఉన్నారు, ఆ మంత్రి గారికి పెట్టారు. ఇన్ఫర్మేషన్ మంత్రి ఉన్నారు. ప్రధానమంత్రి స్వయంగా మేము పాకిస్తాన్కి చెందినటువంటి, భారత్కి చెందినటువంటి 6 విమానాలని పట్టుకున్నామని అబద్ధాన్ని చెప్పి ఆ తర్వాత నాలిక కరుచుకుని మళ్ళోసారి ప్రకటించకుండా ఊరుకున్నారు. పోనీ దీంతో అయిపోయిందా? అయిపోలేదు. 8వ తారీఖు తెల్లవారుతూ ఉండగానే పాకిస్తాన్లోని మోస్ట్ ఇంపార్టెంట్ పట్టణం, పాకిస్తానీ ఐడెంటిటీకి, పాకిస్తానీ రాజకీయాలకి కేంద్రస్థానమైన పట్టణం లాహోర్. ఈ లాహోర్లో తెల్లవారుజామున 2 భయంకరమైనటువంటి పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుడు సంభవించినటువంటి ప్లేస్ని వాల్టన్ రోడ్ అంటారు. ఈ వాల్టన్ రోడ్ దగ్గరే ఒక ఎయిర్పోర్ట్ ఉంది, దాని పేరు వాల్టన్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ లాహోర్లోని కమర్షియల్ ఎయిర్పోర్ట్. ఇది అంటే లాహోర్ నుంచి సరకు రవాణా ఇత్యాది ఏదన్నా జరగాలి, కార్గో జరగాలన్నట్టయితే ఈ వాల్టన్ రోడ్ దీని నుంచి జరుగుతుంది. భయంకరమైనటువంటి 1 కాదు 2 పేలుళ్ళు జరిగినాయి. ఈ 2 పేలుళ్లకు సంబంధించినటువంటి వీడియోలు, ఫోటోలు ఇంటర్నెట్లో ఇప్పుడు మొత్తం అంతా కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ దాడి జరిగిన విషయం పాకిస్తానీ ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించలేదు. ఎందుకంటే దొంగకి తేలు కుట్టినా కూడా అమ్మానే అరవలేడు. భారతదేశం కూడా ఈ దాడితో మాకు సంబంధం లేదని కానీ, లేకపోతే ఈ దాడి మేం చేశామని కానీ, లేకపోతే మా దాడని కానీ భారతదేశం ప్రకటించలేదు. ఎందుకంటే ఇది మన ప్రయత్నం వల్ల ఏదో జరిగింది కాదు, అంతర్గతంగానే లాహోర్లో ఉన్నటువంటి పాకిస్తాన్ వ్యతిరేక శక్తులు ఎవరో పేల్చిండవచ్చును. తహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అయి ఉండవచ్చును. దీనిలో ఎంతమంది గాయపడ్డారో, ఎంతమంది చనిపోయారో కూడా ఇప్పటి వరకు బయటకు రాలేదు. పాకిస్తాన్ తేలు కుట్టిన నొప్పిని భరిస్తున్నటువంటి దొంగలాగా అలా పట్టుకుని కూర్చుంది తప్పితే దీనికి సంబంధించిన ఏ డీటెయిల్ ఇవ్వటం లేదు. తెల్లవారుజామున సియాల్కోట్ పట్టణం అయితే జమ్మూ దగ్గర బార్డర్లో ఉన్నటువంటి జస్వంత్గఢ్ అనేటటువంటి ఒక పట్టణం ఉంటుంది. జస్వంత్గఢ్ నుంచి 11 కిలోమీటర్స్ వెళ్తే మీకు సియాల్కోట్ వస్తుంది. సియాల్కోట్ మన్మోహన్ సింగ్ యొక్క జన్మస్థలం. సియాల్కోట్ నుంచి ఆయన వచ్చారు.
మన దేశంలోకి శరణార్థిగా వచ్చారు. ప్రధానమంత్రి అయ్యారు, రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ అయ్యారు, ఆర్థిక మంత్రి అయ్యారు, ఆర్థిక సంస్కరణలు తెచ్చారు. అంతటి మేధావి ఈ సియాల్కోట్ వాడు. మనకి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సియాల్కోట్లో భారీ పేలుళ్ళు సంభవించాయి, వంతెనలు తగలబడిపోయినాయి. మొత్తం అంతా కూడాను ఆ నిప్పు రవ్వలు ఎగిసి మొత్తం అంతా కూడా విధ్వంసం అవుతున్నటువంటి వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. ప్రజలు ఊరు వదిలిపెట్టి పారిపోవడం మొదలుపెట్టారు, ఇండియా ఏరియల్ దాడులు చేసిందని. వాస్తవానికి ఏరియల్ దాడులు కావు, అంతర్గతంగానే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఏదో చేసి ఉంటారు. మొత్తానికి పాకిస్తాన్లో ఎక్కడ టపాకాయ పేలినా, ఎక్కడ పేలుడు జరిగినా, ఎక్కడ నిప్పు రగిలినా ఎనలేని భయంతో పాకిస్తాన్ మొత్తం కంపించిపోతుంది. ఉన్నటువంటి జిల్లాలని వదిలిపెట్టి పారిపోతున్నారు. షహాదత్ పూర్తిగా అమరవీరుల్లాగా ప్రాణాలు అర్పించడం గురించి బీరాలు పలికిన వాళ్ళు 72 ఊర్లు నాకు లభిస్తారు, నాకేం ప్రాణభయం లేదని చెప్పిన వాళ్ళందరూ కూడా దొరికిన వాహనాల్లో పరిగెత్తి మరీ పారిపోతున్నారు. సియాల్కోట్ లాహోర్లలో ఇలా జరుగుతుంటే అటు బలూచులు కూడా వదిలిపెట్టడం లేదు. బలూచిస్తాన్లో గత 24 గంటల్లో 2 పెద్ద దాడులు జరిగినాయి. ఒక దాడి బోలన్లో జరిగింది, ఒక దాడి కేచ్లో జరిగింది. ఈ 2 కూడాను బలూచిస్తాన్లోని ప్రాంతాలు. 14 మంది ఆర్మీ ఆఫీసర్లు, అందులో 2-3 చాలా కీలకమైనటువంటి ఆర్మీ ఆఫీసర్లు, వీళ్ళందరూ షోర్కంద్ అనేటువంటి ప్రాంతంలో వీళ్ళు మేచ్, ఆ ప్రాంతం పేరు మేచ్, ఇది బోలన్ కనుమ దగ్గర ఉంటుంది. అక్కడ వాళ్ళు 14 మంది వెళుతున్నటువంటి కాన్వాయ్ పైన బాంబులు జరిగినాయి, బాంబుల దాడి జరిగింది, మందుపాత్ర పేలింది. మొత్తం 14 మందికి 14 మంది చనిపోయారు. మొత్తం 12 మందికి చనిపోయారు. ఆ తర్వాత కేచ్ అనేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి కులాక్ టిగ్రాన్, ఆ ప్రాంతం పేరు. ఈ కులాక్ టిగ్రాన్లో ఇద్దరు పాకిస్తానీ సైనికుల్ని బలూచులు చంపేశారు. మొత్తం మీద 14. అంటే ఈరోజు బలూచిస్తాన్లో నోష్కి, కేచ్, మేచ్, బోలన్ ఏ రోడ్డు కూడాను పాకిస్తానీ సైన్యం కోసం సేఫ్ కాదు. బహుశా పాకిస్తాన్ తన 70 సంవత్సరాల జీవితంలో ఎన్నడూ ఇంత అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కోలేదు. ఖైబర్ పఖ్తూన్వాలో, బలూచిస్తాన్లో ఎప్పుడు బాంబులు పేలుతాయో తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు లాహోర్లో ఎవరు పేల్చారో, ఎందుకు పేల్చారో తెలియదు. సియాల్కోట్లో ఎందుకు పేల్చారో, ఎందుకు దుర్ఘటన జరిగిందో తెలియదు. ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే అధికారుల నుంచి కానీ ఎలాంటి స్టేట్మెంట్ రావడం లేదు. మొత్తం మీద ద హోల్ కంట్రీ, మొత్తం పాకిస్తాన్ దేశం, ఇన్నాళ్ళు బీరాలు పలికినటువంటి దేశం, మా దగ్గర ఆటం బాంబులు ఉన్నాయి అన్నటువంటి దేశము ఈరోజు లాహోర్లోని వాల్టన్ రోడ్లో, వాల్టన్ ఎయిర్పోర్ట్ దగ్గర జరిగినటువంటి పేలుడు గురించి ప్రకటించడానికి కూడా ముందు వెనకలాడేటటువంటి పరిస్థితి వచ్చింది. మొత్తం మీద ఏవైతే భారత ప్రభుత్వం దాడులు నిర్వహించిందో, ఈ దాడుల యొక్క ఇంపాక్ట్ ఇంకా దిగినట్టు లేదు. వీటి మీద ఇతర దాడులు జరుగుతున్నాయి. అందుకే పాకిస్తాన్ స్పందిస్తుందా భారత్కి అన్నది చూడాల్సింది. ఎందుకంటే పాకిస్తాన్ స్పందిస్తే భారతదేశం నెక్స్ట్ స్టెప్ ఆడేటటువంటి అవకాశం ఉంది. పాకిస్తాన్ ఇక్కడితో స్పందించకపోతే ఇంతటితో ఈసారికి ఇలా బతుకు జీవుడా అనుకున్నట్టుగా పాకిస్తాన్ తప్పించుకునేటటువంటి అవకాశం ఉంది. ఏం జరుగుతుందో చూడాలి. మొత్తం మీద పాకిస్తానీ పాలకులు కానీ, పాకిస్తానీ సైన్యం కానీ టోటల్ డైరెక్షన్ లెస్నెస్ తోటి బాధపడుతోంది. భారత్ పైన దాడి చేస్తే ఆ తర్వాత భారత్ ఏం చేస్తుందో వాళ్ళకి తెలియని పరిస్థితి. అందుకనే టోటల్ కన్ఫ్యూజన్లో మొత్తం దేశం ఈరోజు ఉంది. ప్రభుత్వము పనిచేయటం లేదు, సైన్యము కనిపించటం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయానికి కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.